ఈ ప్రపంచంలో ఒక్కసారిగా అందరూ చనిపోతే మీరు ఒక్కరే బ్రతికితే ఏం చేస్తారు? ఇక కథలోకి వెళ్తే ఒక మిస్టీరియస్ అన్నేమ్డ్ వైరస్ వల్ల వరల్డ్లో ఉన్న మనుషులందరూ చనిపోతారు. ఫిలిప్ మిల్లర్ అనే ఒక్కడు మాత్రమే సర్వైవ్ అవుతాడు. అతను ఎర్త్ మీద లాస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అయిపోతాడు. ఫిలిప్ గత 1 సంవత్సరంగా కంప్లీట్లీ అలోన్గా జీవిస్తున్నాడు. మరో మనిషి కోసం వెతుకుతూ అమెరికా అంతా డ్రైవ్ చేస్తున్నాడు. ప్రతి స్టేట్కి వెళ్తాడు. ఎంటీ సిటీస్లో అనౌన్స్మెంట్ చేస్తాడు. మ్యూజియంస్ నుండి ఆర్టిఫాక్ట్స్ మరియు పెయింటింగ్స్ తీసుకుంటాడు. కానీ ఎక్కడా ఒక్క మనిషి కూడా కనపడ్డాడు. చివరికి ఫిలిప్ ఫెయిల్ అయినట్టు ఫీల్ అయ్యి తన హోమ్ టౌన్ అయిన టూసాన్కి తిరిగి వెళ్లాలని డిసైడ్ చేస్తాడు. వెళ్లే దారిలో ఆఖరి అటెంప్ట్గా దారిలో కనిపించే ప్రతి బిల్బోర్డ్ మీద అలైవ్ ఇన్ టూసాన్ అని రాస్తాడు. ఎవరైనా చూస్తే వస్తారని హోప్తో. టూసాన్ చేరుకున్న తర్వాత ఫిలిప్ తన పాత షాబీ అపార్ట్మెంట్కి వెళ్తాడు. అవసరమైన సామాన్లు ప్యాక్ చేసుకుని సిటీలో మోస్ట్ లావిష్ ఏరియాలో ఒక గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తాడు. అక్కడ అన్నింటిలోకి బిగ్గెస్ట్ హౌస్ చూస్ చేసుకుని అది తన హోమ్ అని డిక్లేర్ చేస్తాడు. తర్వాత కొన్ని రోజులు ఆ హౌస్ని డెకరేట్ చేస్తాడు. వైట్ హౌస్ నుండి తెచ్చిన మ్యాట్, డైనోసార్ స్కల్, అకాడమీ అవార్డ్స్, ఫేమస్ పెయింటింగ్స్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ విలువైన ఆర్టిఫాక్ట్స్ అన్నీ తన ఇంట్లో పెట్టుకుంటాడు. ప్రతి రాత్రి పడుకోవటానికి ముందు ఫిలిప్ గాడ్కి ప్రే చేస్తాడు. తన బిహేవియర్ గురించి అపాలజైజ్ చేసుకుంటాడు. చనిపోయే లోపు కనీసం ఒక్క వుమన్ ఫేస్ అయినా చూపించమని ఆశ చేస్తాడు. సిటీలో ఇంకా చాలా కార్స్ ఉంటాయి. ఫిలిప్ అవి ఫ్రీలీ యూజ్ చేసుకుంటాడు. ఒకరోజు అండర్వేర్లో గ్రోసరీ స్టోర్కి వెళ్తాడు. గన్తో లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్తాడు. 1 సంవత్సరంలోనే బేసిక్ డీసెన్సీ పూర్తిగా మర్చిపోయాడు. ఇంప్రెస్ చేయాల్సిన మనుషులే లేరు కాబట్టి ఏదైనా చెయ్యొచ్చు అనిపిస్తుంది. ముందు ఇంపల్సివ్ థాట్స్గా అనిపించిన చాలా పనులు చేయడం స్టార్ట్ చేస్తాడు. స్టోర్లో క్యాన్స్ పైల్ డిస్ట్రాయ్ చేస్తాడు. ల్యాంప్స్ మరియు ఎక్వేరియంస్ని బౌలింగ్ పిన్స్లా వాడతాడు. కార్స్ని ఒక దాంట్లో ఒకటి క్రాష్ చేస్తాడు. ఈ ఖేయాస్ వల్ల వచ్చే అడ్రినలిన్ అతనికి లోన్లీనెస్ నుండి కొంచెం రిలీఫ్ ఇస్తుంది. కానీ 1 నెల తర్వాత ఫిలిప్ శానిటీ లూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన బర్త్డే ఒంటరిగా సెలబ్రేట్ చేసుకోవడం వల్ల లైఫ్ నార్మల్గా ఉన్నప్పుడు అప్రిషియేట్ చేయని అన్నీ గుర్తొస్తాయి. అమ్మ గుర్తొస్తుంది, నార్మల్ లైఫ్ గుర్తొస్తుంది, మనుషులు గుర్తొస్తారు. కొన్ని నెలల తర్వాత ఫిలిప్ ఉండే గ్రాండ్ మ్యాన్షన్ కంప్లీట్ డంపింగ్ సైట్గా మారిపోతుంది. అన్ని చోట్ల ప్లాస్టిక్ మరియు క్యాన్స్ పడుంటాయి. క్లీన్ చేయడం అనవసరం అనిపిస్తుంది, ఎందుకంటే ఎవరూ చూడ్డానికి లేరు. చాలా రోజులుగా షవర్ చేయలేదు. యానిమల్లా జీవిస్తున్నాడు. హౌస్లో రన్నింగ్ వాటర్ లేదు. టాయిలెట్ ప్లాస్టిక్ బాటిల్స్తో నిండిపోయింది. అందుకే ఫిలిప్ స్విమ్మింగ్ పూల్ డైవింగ్ బోర్డ్లో హోల్ చేసి పూల్ని టాయిలెట్గా వాడతాడు. వేరే చిన్న పూల్లో మార్గరీటాస్ నింపుకుని అందులో బ్యాత్ చేస్తూ తాగుతాడు. ఒకరోజు బార్కి వెళ్తాడు. బాల్స్ మీద ఫేసెస్ గీసి వాటికి నేమ్స్ మరియు పర్సనాలిటీస్ అసైన్ చేస్తాడు. వాటితో రియల్ ఫ్రెండ్స్లా మాట్లాడతాడు, లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఉండటానికి. రాత్రి గ్యారీ అనే బాల్ని తీసుకుని ఒక క్లోదింగ్ స్టోర్కి వెళ్తాడు. అక్కడ తనకు క్రష్ అయిన ఒక మ్యానికిన్తో ఫ్లర్ట్ చేస్తాడు. కానీ ఆ మ్యానికిన్ ఆర్మ్ బ్రేక్ అవుతుంది. ఫిలిప్ పూర్తిగా లూజ్ అవుతాడు. ఇక జీవించాలని అనిపించదు. దగ్గరలో ఉన్న హిల్ మీదకి వెళ్తాడు. తన బాల్ ఫ్రెండ్స్ అందరికీ ఫేర్వెల్ చెప్తాడు. వాళ్ళని ఇటర్నిటీ వరకు గుర్తుంచుకుంటానని ప్రామిస్ చేస్తాడు. తర్వాత కార్లో కూర్చుని ఫుల్ స్పీడ్లో హిల్ వైపు డ్రైవ్ చేస్తాడు. సడన్లీ దూరంగా స్మోక్ కనపడుతుంది. ఫిలిప్ కార్ ఆపుతాడు. క్రాష్ అవ్వటానికి కొన్ని సెకండ్స్ ముందే. దాదాపు నమ్మలేకపోతాడు. వెంటనే ఆ స్మోక్ ఫాలో చేస్తాడు. ఒక ట్రైలర్ దగ్గరికి చేరుకుంటాడు. ఆ ట్రైలర్ క్లియర్లీ ఎవరో యూజ్ చేస్తున్నారు. అప్పుడు అతనికి 1 సంవత్సరంగా చూడాలని ఆశపడిన ఒక దృశ్యం కనిపిస్తుంది. ఎవరో బ్రాని సన్లో డ్రైవ్ వేశారు. ఫిలిప్ అది చూసి ఓవర్వెల్మ్డ్ అయి అన్కాన్షియస్ అవుతాడు. లేచి చూస్తే ఒక అమ్మాయి తన ల్యాప్లో పెట్టుకుని హోల్డ్ చేస్తోంది. సెడక్టివ్లీ అతని విషెస్ ఫుల్ఫిల్ చేస్తానని చెప్పి కిస్ చేస్తుంది. ఫిలిప్ ఎంజాయ్ చేస్తుండగా మెలకు వస్తుంది. అది డ్రీమ్ అని తెలుస్తుంది. అతని ముందు ఉన్న యాక్చువల్ అమ్మాయి అతనికి అంత అట్రాక్టివ్గా అనిపించదు. వయసు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆమె అతనికి సిపిఆర్ చేస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. చాలా కాలం తర్వాత మరో మనిషిని చూడటం వల్ల. ఫిలిప్ ఆ బ్యూటిఫుల్ ఉమెన్ ఎక్కడుందని అడుగుతాడు. ఆమె అతని వెట్ అండర్ ప్యాంట్స్ వైపు చూపిస్తుంది. ఫిలిప్ అన్కాన్షియస్గా ఉన్నప్పుడు పీ చేసుకున్నాడు. ఇంత ఎంబారసింగ్ సిచ్యువేషన్లో కూడా ఫిలిప్ తన ఫ్రంట్ సైడ్ నుండి స్విమ్మింగ్ చేశానని, అందుకే వెట్గా ఉందని అగ్రెసివ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో ఆ అమ్మాయి పానిక్ అయి గన్ తీస్తుంది. చివరికి ఫిలిప్ అడ్మిట్ చేస్తాడు, పీ చేసుకున్నానని. చాలా ఎంబారెస్డ్ ఫీల్ అవుతాడు. ఇద్దరూ కామ్ అయిన తర్వాత ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఆ అమ్మాయి పేరు క్యారల్. వైరస్ రాకముందు యానలిస్ట్గా పనిచేసేది. అందరూ చనిపోయిన తర్వాత అమెరికా అంతా వాండర్ చేసింది.
అలైవ్ ఇన్ టూసాన్ సైన్ చూసి ఇక్కడికొచ్చింది. తను నిజంగా లాస్ట్ పర్సన్ అనా అని కన్ఫర్మ్ చేసుకోవటానికి. ఫిలిప్ వుమన్ని చూడాలని చాలా కాలంగా కోరుకున్నాడు. కానీ క్యారల్ని చూసి ఎక్సైటెడ్గా ఫీల్ అవడు. ఆమె అతని గ్రామర్ కరెక్ట్ చేస్తుంది. అతని జోక్స్ అర్థం చేసుకోదు. ఇర్రెలవెంట్ విషయాలు మాట్లాడుతూనే ఉంటుంది. కొంతసేపు మాట్లాడిన తర్వాత ఇద్దరు గ్రోసరీ స్టోర్కి డ్రైవ్ చేయాలని డిసైడ్ చేస్తారు. దారిలో ఫిలిప్ స్టాప్ సైన్ క్రాస్ చేస్తాడు. క్యారల్ అది రాంగ్ అని కంప్లైంట్ చేస్తుంది. ట్రాఫిక్ ఎవరూ లేరుగా అని ఫిలిప్ ఆర్గ్యూ చేస్తాడు. క్యారల్ అడమెంట్గా రూల్స్ ఫాలో చేయకపోతే యానిమల్స్లా జీవిస్తామని చెప్తుంది. ఫిలిప్ ఆమె కోసం కార్ ఆపి రెండు వైపులా చూసి ఎవరూ రావడం లేదని కన్ఫర్మ్ చేసి మళ్లీ డ్రైవ్ చేస్తాడు. గ్రోసరీ స్టోర్ చేరుకున్నప్పుడు ఫిలిప్ హ్యాండిక్యాప్డ్ పార్కింగ్ స్పాట్లో పార్క్ చేస్తాడు. క్యారల్ మళ్లీ ఆర్గ్యూ చేస్తుంది. ఆ ఇమాజినరీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి పార్క్ చేయడానికి చాలా స్పేస్ ఉందని ఫిలిప్ చెప్తాడు. క్యారల్ వేరే చోట పార్క్ చేయమని ఇన్సిస్ట్ చేయగానే ఫిలిప్ కార్ని డైరెక్ట్లీ స్టోర్లోకే డ్రైవ్ చేసేస్తాడు. తర్వాత క్యారల్ ఫిలిప్ ఇంటికి టూర్కి వెళ్తుంది. ఆ ఇంటి కండిషన్ చూసి డిస్గస్టెడ్ అవుతుంది. 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఒకటి ఫీసీస్తో నిండుంది, ఇంకొకటి గార్బేజ్తో నిండుంది. క్యారల్ పెయింటింగ్ స్టీల్ చేశావని అక్యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఇవి ఎవరికీ చెందవు కాబట్టి తప్పు లేదని ఫిలిప్ ఆర్గ్యూ చేస్తాడు. ఇంటి టూర్ అయిన తర్వాత ఫిలిప్ ఆమెని వెళ్ళిపోమని చెప్తాడు. మర్నాడు మార్నింగ్ క్యారల్ ఫిలిప్ ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. గార్డెనింగ్ మరియు క్లీనింగ్ సప్లైస్ తీసుకురమ్మని నాగ్ చేస్తుంది. హ్యూమన్ బీయింగ్స్లా జీవించాలని. రాత్రి ఫిలిప్ తన బాల్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. క్యారల్ గురించి కంప్లైంట్ చేస్తాడు. ఒక్కరోజే అయింది కానీ మ్యారీడ్ కపుల్లా ఫీల్ అవుతున్నారు. డివోర్స్ కావాలని అనిపిస్తోందని చెప్తాడు. మర్నాడు మార్నింగ్ క్యారల్ పక్క హౌస్లోకి మూవ్ అవుతుంది. ఫిలిప్ ఆమెను వెళ్ళిపోమని ట్రై చేస్తాడు. కానీ క్యారల్ స్టబర్న్గా ఉంటుంది. ఆమె ఫిలిప్ని నేకెడ్గా కనపడటానికి భయంగా ఉందా అని అడుగుతుంది. దానికి రిప్లైగా ఫిలిప్ ప్యాంట్స్ తీసేస్తాడు. తర్వాత క్యారల్ మెయిన్ టాపిక్ బ్రింగప్ చేస్తుంది, రీప్రొడక్షన్. వాళ్ళిద్దరూ అర్త్ని రీపాపులేట్ చేయడానికి చోజన్ వన్స్ అని చెప్తుంది. ఫిలిప్ ఆమె వరల్డ్లో లాస్ట్ ఉమెన్ అయినా తనతో స్లీప్ అవనని చెప్తాడు. ఇక్కడది లిటరలీ ట్రూ. తర్వాత ఒకరోజు ఫిలిప్ అవుట్డోర్ టాయిలెట్ యూజ్ చేస్తున్నప్పుడు క్యారల్ వస్తుంది. హౌస్కి రన్నింగ్ వాటర్ తీసుకురావాలని, అప్పుడు టొమాటోస్ మరియు వెజిటబుల్స్ పెంచుకోవచ్చని చెప్తుంది. ఫిలిప్ రిఫ్యూజ్ చేస్తాడు. క్యారల్ ఫ్రెష్ టొమాటోస్తో బ్రైబ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఫిలిప్ కేర్ చేయడు. కానీ రాత్రి ఫిలిప్ క్యారల్ గార్డెన్లోకి వెళ్ళి ఆమె వెజిటబుల్స్ అన్నీ తినేస్తాడు. మర్నాడు మార్నింగ్ క్యారల్ నాక్ చేసి వస్తుంది. ఫిలిప్ అంతా తింది లెఫ్ట్ ఓవర్ టొమాటోస్తో కవర్డ్గా ఉంటాడు. కానీ తను స్టీల్ చేయలేదని క్లెయిమ్ చేస్తాడు. ఫిలిప్ చూస్తాడు. క్యారల్ మ్యాన్ హోల్ నుండి వాటర్ ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేసి లెగ్ హర్ట్ చేసుకుందని. కొన్ని రోజుల తర్వాత క్యారల్ డీసెంట్గా జీవించడం గివప్ చేస్తుంది. ఒక ఫౌంటైన్లో అవుట్డోర్ టాయిలెట్ క్రియేట్ చేస్తుంది. ఫిలిప్ స్విమ్మింగ్ పూల్ టాయిలెట్ని కాపీ చేసి. క్యారల్ అంటుంది, వాళ్ళు చూజన్ వన్స్ కాదు, ఫర్గాటన్ వన్స్ అని. లైఫ్లో పర్పస్ లేదని. $1 మిలియన్ మ్యాన్షన్స్లో టాయిలెట్ అరేంజ్ చేసుకోలేని వాళ్ళు హ్యూమన్ సివిలైజేషన్ క్రియేట్ చేయలేరని. ఫిలిప్ ఎప్పుడూ క్యారల్ని ఆప్టిమిస్టిక్గా చూశాడు. ఆమె ఇలా ఫీల్ అవ్వడం చూసి ఆఫుల్ అనిపిస్తుంది. అందుకే సిటీ వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి క్యారల్ గార్డెన్కి వాటర్ అరేంజ్ చేస్తాడు. క్యారల్ చాలా హ్యాపీ అవుతుంది. మొదటిసారి అతనిలో గుడ్ సైడ్ చూసి డిన్నర్కి ఇన్వైట్ చేస్తుంది. రాత్రి ఫిలిప్ చాలా కాలం తర్వాత ఆర్గానిక్ మీల్ ఎంజాయ్ చేస్తాడు. తర్వాత సెక్స్ టాపిక్ వస్తుంది. ఫిలిప్ ఇప్పుడు రెడీ అని చెప్తాడు. కానీ క్యారోల్ మ్యారేజ్కి ముందు సెక్స్ వద్దని చెప్తుంది. ఫిలిప్ లాఫ్ చేస్తాడు, జోక్ అనుకుని. కానీ క్యారోల్ సీరియస్గా ఉంటుంది. ఐడియా రిడిక్యులస్ అయినా ఫిలిప్ ఆమెను ఫీల్ బెటర్ చేయడానికి ప్రపోజ్ చేస్తాడు. వాళ్ళు మ్యారీ అవ్వాలని డిసైడ్ చేస్తారు. మర్నాడు చర్చ్లో వౌస్ చెప్తారు. ఫిలిప్ అన్నెసరీ అనిపించినా అలాంగ్ వెళ్తాడు. చర్చ్ బయటకు వచ్చినప్పుడు క్రౌడ్ ఆఫ్ గెస్ట్స్ వెల్కమ్ చేస్తారు. ఫిలిప్ షాక్ అయి స్క్రీమ్ చేస్తాడు. మెలకు వస్తుంది. డ్రీమ్ అని తెలుసుకుని రిలీఫ్ ఫీల్ అవుతాడు. విండోలో నుండి చూసి వరల్డ్ ఇంకా మోస్ట్లీ డెడ్గా ఉందని కన్ఫర్మ్ చేసుకుంటాడు. కొంతసేపటికి క్యారోల్ ఫుడ్ తీసుకుని వస్తుంది. అమెరికాకి ప్రెసిడెంట్ ఎలెక్ట్ చేయాలని ప్రపోజ్ చేస్తుంది. ఫిలిప్ ఓట్ వేసి తనే ప్రెసిడెంట్ అవుతాడు యునానిమస్లీ. ఇద్దరు స్పెగెటీ మరియు రైజిన్ బాల్స్ ఎంజాయ్ చేస్తారు. క్యారోల్ అవి మీట్ బాల్స్కి మంచి ఆల్టర్నేటివ్ అని థింక్ చేస్తుంది. వెడ్డింగ్ డే వస్తుంది. క్యారోల్ డెకరేషన్స్ మరియు కేక్ ప్రిపేర్ చేస్తుంది. ఫిలిప్ రింగ్స్ తీసుకురావాలి. కానీ ఫిలిప్ రింగ్స్ తీసుకురావడానికి బదులు తన బాల్ బడ్డీస్ కోసం పార్కింగ్ లాట్లో బ్యాచిలరెట్ పార్టీ ఆర్గనైజ్ చేస్తాడు. ర్యాండమ్ థింగ్స్కి ఫైర్ పెడతాడు. తర్వాత మ్యానికిన్ దగ్గరికి వెళ్ళి గుడ్ బై చెప్తాడు. ఆమె తన లైఫ్, లవ్ అని చెప్తాడు. రాత్రి చర్చ్కి వస్తాడు. క్యారోల్ వెడ్డింగ్ ఒఫిషియేట్ చేయడానికి రికార్డింగ్ ప్రిపేర్ చేసింది.
వౌజ్ అయిన తర్వాత రింగ్స్ ఎక్స్చేంజ్ చేయాల్సిన టైం వస్తుంది. క్యారోల్ డిస్కవర్ చేస్తుంది ఫిలిప్ రింగ్స్ తీసుకురాలేదని. తాను మాత్రమే ఎఫర్ట్ పెడుతున్నానని రియలైజ్ చేసుకుని వెడ్డింగ్ క్యాన్సిల్ చేస్తుంది. ఫిలిప్ ఆమె డోర్ నాక్ చేస్తాడు. క్యారోల్ రెస్పాండ్ అవ్వదు. ఫిలిప్ హ్యామర్తో ఫ్రంట్ డోర్ బ్రేక్ చేసుకుని లోపలికెళ్తాడు. అక్కడ చూస్తాడు క్యారోల్ హౌస్ని బ్యూటిఫుల్లీ డెకరేట్ చేసింది. అతని స్టాచ్యూ పైన పెట్టి కేక్ కూడా ప్రిపేర్ చేసింది. ఫిలిప్ ఆఫుల్ ఫీల్ అయి అపోలోజైజ్ చేస్తాడు. ఆనెస్ట్లీ చెప్తాడు ఆమె పర్సనాలిటీ అంత లైక్ కాదని, ఆమె కుక్ చేసే ఫుడ్ కూడా అంత బాగాలేదని, కానీ ఆమె ఎగ్జిస్ట్ అవ్వడం వల్లే తానిప్పుడు అలైవ్గా ఉన్నానని చెప్తాడు. ఆ తర్వాత ఫిలిప్ ఆమెను ఒక స్పెషల్ థింగ్ చేయడానికి బయటికి తీసుకెళ్తాడు. వాళ్ళు ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తారు. క్యారోల్ తనకు నచ్చిన రింగ్స్ అన్నీ తీసుకుంటుంది. ఫైనల్లీ వెడ్డింగ్ ఒఫీషియేట్ అవుతుంది. వాళ్ళు హస్బెండ్ మరియు వైఫ్ అవుతారు. ఆ రాత్రి ఇద్దరూ టుగెదర్గా టైం స్పెండ్ చేస్తారు. కానీ ఫిలిప్ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు. క్యారోల్ రాత్రంతా మాట్లాడుతూనే ఉంటుంది. తనకు హాట్ అనిపించే స్ట్రేంజ్ రిమార్క్స్ చేస్తుంది. మర్నాడు మార్నింగ్ క్యారోల్ ఫిలిప్ని ర్యాకెట్ బాల్ ఆడటం చూస్తుంది. ఫిలిప్ ఆమె మళ్ళీ నాక్ చేస్తుందని అనుకుంటాడు. కానీ సర్ప్రైజ్గా ఆమె గేమ్లో జాయిన్ అవుతుంది. తర్వాత వాళ్ళు ఫిలిప్ నార్మలీ చేసే అన్నీ టుగెదర్ చేసి ఎంజాయ్ చేస్తారు. ఫైర్ ప్రూఫ్ సూట్స్ వేసుకుని ఒకరిపై ఒకరు ఫైర్ వేసుకుంటారు. బియర్ క్యాన్స్ మీద బుల్డోజర్ రన్ చేస్తారు. ఫిలిప్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన మ్యానికిన్ని విజిట్ చేస్తారు. క్యారల్ మ్యానికిన్తో కొంతసేపు మాట్లాడి తన హస్బెండ్ మీద హిట్ ఆన్ చేసినందుకు ఆమెను బీటప్ చేస్తుంది. మొదటిసారి ఫిలిప్ ఆమెను మ్యారీ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ల లైఫ్ టాలరబుల్గా ఉంటుందని అనిపిస్తుంది. ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్లీ ఒక జంక్షన్లో వాళ్లకు ఒక లిమో తగులుతుంది. షాక్డ్ ఫిలిప్ కార్ దగ్గరకు పరిగెత్తుతాడు. ఆ లిమోలో నుండి ఒక బ్యూటిఫుల్ ఉమెన్ బయటకొస్తుంది. ఫిలిప్ ఇప్పుడు క్యారల్తో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కానీ ఆ బ్యూటిఫుల్ ఉమెన్ని చూడగానే తన మ్యారేజ్ గురించి రిగ్రెట్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 2 చూడండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేయండి మరియు లైక్ వేయండి. చూసినందుకు చాలా థ్యాంక్స్.